హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఏం చేశాననేది చూపిస్తాను, ఒకసారి చూడండి. నేను కూడా ఇంతకుముందు ఎప్పుడో చేశాను కానీ ఈ మధ్యకాలంలో చేయలేదు. ఈరోజు చేస్తున్నాను మళ్ళీ. ఎగ్ దోశ వేస్తున్నాను అనమాట. ఎగ్ దోశ కోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశ పోసుకుంటున్నాను. దోశ పోసిన తర్వాత దోశ కొంచెం వేగిన తర్వాత కారం రాస్తాం కదా, ఆ కారం ఎలా ప్రిపేర్ చేశానంటే ఎండుమిరపకాయలు ఒక పావు గంట సేపు హాట్ వాటర్లో నానబెట్టి ఎండుమిరపకాయలు, చింతపండు, ఉప్పు, వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా పేస్ట్ చేశాను. ఆ పేస్ట్ అన్నమాట ఇది. అది దోశ పైన రాసుకుంటున్నాను. దోశ పైన రాసుకొని తర్వాత ఎగ్ కొట్టేసి దోశ పైన వేసుకుంటాము. నేనే వీడియో తీస్తూ రాస్తున్నాను కదా, కొంచెం లేట్ అవుతుందన్నమాట. నేనే తీస్తున్నాను వీడియో. చక్కగా ఫ్రై అవుతుంది చూడండి. ఈ కారం రాయటం అయిపోగానే దీని మీద ఎగ్ కొట్టి వేసేసుకుంటాము. ఇది ఫ్రై అయ్యేటప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎగ్ దోశకి ఎక్కువే పట్టిద్దండి. క్రిస్పీగా రావడానికి కొంచెం ఆయిల్ వేసి మనం దగ్గరుండి దోశ కాల్చుకుంటే చక్కగా క్రిస్పీగా వస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. మాకైతే ఎగ్ దోశ చాలా టేస్ట్గా వచ్చిందండి. ఒకసారి ట్రై చేయండి. అసలు చేసే ప్రాసెస్ ఇదా కాదా అని నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకు వచ్చిన విధంగా నేను చేసే ప్రకారం నేను చేశాను. కానీ ప్రాసెస్ ఇదేనా, ఇంకా వేరే ఏమన్నా ఉందా అనేది నాకు మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈరోజు ఎగ్ దోశ అయితే చాలా టేస్ట్గా కుదిరిందండి. అదిగోండి పైన కాలింది, తిరగేస్తున్నాను. చూసారా ఎంత చక్కగా కాలిపోయిందో దోశ. క్రిస్పీగా వచ్చినాయి దోశలు కూడా, చాలా క్రిస్పీగా వచ్చినాయి, బాగున్నాయి, చాలా టేస్ట్గా ఉన్నాయి. ఎప్పుడూ చేసుకోం కదా, ఎప్పుడో ఒకసారి చేసుకున్నాం కదా, అందుకో ఏమో కానీ చాలా ఇష్టపడి తిన్నారు పిల్లలు కూడా. చేసేసాను ఎగ్ దోశ అయితే. అదిగోండి ఇంకో దోశ కూడా వేస్తాను. మనిషికి ఒక ఎగ్ దోశ వేసి నార్మల్ దోశలు వేసాను. పల్లీ చట్నీలోకి మేమైతే ఈరోజు పల్లీ చట్నీలో తిన్నాము. ఇది టమాటా చట్నీలో కూడా బాగుంటుంది అన్నమాట. ఈ దోశ చాలా బాగుంటుంది. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.